వన్స్ మోర్ వన్ లాస్ట్ టైంలో భాగంగా సభ్యులకు ఇస్తున్న టాస్క్ సేవ్ ఇట్ టు విన్ ఇట్. టైటిల్ అదిరింది సార్. ఆట ఇంకా అదురుతుంది. ఈ టాస్క్ గుర్తుంది కదా? yes big boss. చాలా బాగా ఆడారు కదా? సారీ. ఈసారైనా సరిగ్గా అర్థం చేసుకుని ఆడతారా? సొంత తెలివితేటలు ప్రదర్శిస్తారా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. జంటలేవి, సంచాలకులు ఎవరు? रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का. हाँ సరే నేను అందరికీ చెప్తున్నా, ఒకవేళ ఇప్పుడు నన్ను కూర్చోమంటే రేపు అన్న రోజు నేను అసలు కూర్చోను. అలా అయితే ఇప్పుడు ఇమోనన్ ఖాళీగా కూర్చోపెట్టేసి 3 stars నీకు ఇచ్చేద్దామా? చెప్పి తగలడు. ఇప్పుడు డెమాన్, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఓటపి. నేను కూర్చోను, నేను రిక్వెస్ట్ చేశాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు కూర్చున్నా, వీళ్ళిద్దరు గెలిచారు అనుకో, వాళ్ళకి ఒక్కొక్క స్టార్ వచ్చింది, అప్పుడు నువ్వే కదా. మీరు గెలుస్తా, అందుకే నేను కూర్చోడానికి ఇష్టపడట్లా, లేకపోతే శుభ్రంగా కూర్చునేవాడిని. అట్లీస్ట్ నువ్వు 2 stars గెలుచుకున్నావు, నేను 1 star కూడా గెలుచుకోలేదు. నేను గేమ్ ఆడాలనుకుంటున్నాను. ఇది నా మాట, నా మాటే శాసనం. యాడ దొరికింది సంతరా ఇదే? అది ఊదినప్పుడు కొట్టుంటే ఓకే. అవును, అప్పుడు 3 బెలూన్స్ పగిలాకి కుడితే ఉపయోగం ఉంది. అప్పుడు నేను మనలాంటి తెలివైన వాళ్ళు కొట్టుకోకూడదురా, మాట్లాడుకోవాలి. ఊది పగిలినా ఊదకుండా పగిలినా ఇద్దరే 3 పగిలిపోయినాయి కదా. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? ఉంది కౌంట్ చేస్తున్నా. నీ ఇష్టం, నీకు ఏది అనిపిస్తే వచ్చే. త్రీ ఎందుకంటే నేను ఒకటే తిన్నాను. 2 తినలేదా? అంతసేపు కూర్చుని ఒకటి తిందా? అందులో సగమే తిన్నాను రా. అంతసేపు ఇంతసేపు నీ అంత పెద్ద నోరు లేదు నాకు. దరిద్రుడా, అది నోరే డ్రైనేజరా? ఒకేసారి నీకు లేదంటే ఎవరు నమ్మరు, నీకు లేదంటే ఎవరు నమ్మరు. వేసేసాడు, బాగా వేసేసాడు. పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది. వాడి మాటలే పిచ్చి, ఏదో కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు ఆడియన్స్ కి, వర్కౌట్ అవ్వట్లేదు. కంటెంట్ గురించి వాళ్ళు చెప్తే ఫస్ట్ రోజు నుంచి నీ వెనకాల తిరిగేవాడిని. మళ్ళీ పంచి అబ్బచ్చా, అందుకే నో కంటెంట్, ఓన్లీ హార్ట్ ఫీలింగ్. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అందుకే శ్రీజ రాగానే చెప్పింది కదా, వాడు ఏదో లవ్ ట్రాక్ పెట్టుకోవాలనుకుంటున్నాడు హౌస్ లోపల. అక్క నిజం అక్క? లేరండి, అవన్నీ మాకు తెలుసు అండి. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. నా దాంట్లో జాగ్రత్తరా పడిపోకు అని చెప్పింది. నాది కూడా పెట్టండి, దాని ప్లేట్ తిప్పుతున్నావు. చోర పుట్టోడా. డెమోన్, ఐఎమ్ వెరీ సీరియస్. నాకు నీతో మాటలు నచ్చట్లేదు. ఐఎమ్ వెరీ మచ్ సీరియస్. నా జోలికి రాకు. నేను రాలేదు. నోటి గుచ్చినట్టు మాట్లాడతాడు రా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ నేనేం చేశాను? నోటికి వచ్చినట్టు. కామెడీకి కూడా ఒక లిమిట్ ఉంటది. ఆడికి మూల సంఖ్య ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అది జోకా? కామెడీ కూడా ఒక లిమిట్ ఉంటది. వాడు ఊరికే అన్నాలేరా, నేను చూస్తూనే ఉన్నా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మొదలే కాదు, నేను నీ వెనక్కి తిరిగేవాడిని. అది తను మరి కంటెంట్ అని అది స్టార్ట్ చేస్తే నాకెళ్ళదు. సరే, నువ్వు నాకే నేను సీరియస్ అవ్వాలి ఇప్పుడు. యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. 5 మంది ఉన్నాను, హ్యాపీగా ఉందా? ఎవరికి చూపిస్తుంది? ఎప్పుడైనా నేను అన్నానా కంటెంట్ గురించి అలా చేస్తుంది ఇలా చేస్తుందని? ఫిజికల్ గా టాస్క్ అన్ని ఉంటాయి. ఐ టోల్డ్ ఆఫ్ కోర్స్ నాకు ఇంత ఫిజికల్ ఉంటుంది అని కళ్ళలో కూడా తెలియదు ఇట్లాంటి రాక్షసులు వస్తారు అనేసి. నా ఏజ్ చూడండి, మీరందరు స్పోర్టీనెస్ చూడండి, నా స్పోర్టీనెస్ చూడండి, స్పోర్టీనెస్ చూడండి. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా, వాళ్ళు వింటారు. బిగ్ బాస్ అంటే
కావాలనిపించే కష్టం. ఫుడ్ కరెక్ట్గా ఉండదు, స్లీప్ కరెక్ట్గా ఉండదు, మనుషులు కరెక్ట్గా ఉండదు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. దీని తర్వాత నాకు అన్న దొరికాడు ఈ హౌస్లో. కలిసి ఆడాం, కలిసి ఉన్నాం. మండుతున్నట్టుంది. అండ్ ద ఫైనల్ థింగ్, ఈ మనిషి దొరికింది నాకు. ఈ మనిషితో లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలనుకుంటున్నాను. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బాండ్ ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ ప్యూర్ ఫ్రెండ్షిప్ కాదు, ఇట్స్ మోర్ దెన్ ఫ్రెండ్షిప్ నీతో ఉన్నది.